తైవాన్ పింక్ రకం జామ ప్రూనింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మండలు వచ్చినాయి కదా, కొమ్మలు ఇక్కడ 2 కొమ్మలు వచ్చినాయి కదా, ఇందులో నుండి 2-3 ఆకుల స్పేస్ వదిలేసి ఇట్లా కట్ చేస్తే మళ్ళా ఆకుల కాడ మళ్ళా 2 కొమ్మలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా కట్ చేసినట్లయితే ఇది తైవాన్ జామకు ఎంత ప్రూనింగ్ చేస్తే అంత ఫలితాలు అనేది వస్తాయి. ఎందుకంటే చెట్లు చిన్నగా ఉంచుకోవాలి కాబట్టి, ఎందుకంటే దగ్గర పెట్టుకుంటాం కదా, లేకుంటే మనకు దిగుబడి అనేది రానే రాదు. ఇట్లా ప్రూనింగ్ చేస్తే ఒక్కొక్క కొమ్మకు, ఇప్పుడు ఇది ఒకటి కట్ చేసినాం కదా, 2 కొమ్మలు వస్తూ ఉంటాయి. ఇలాగనే అన్ని చెట్టుకు చేసుకోవాలి. ఇప్పుడు మనకు పంట స్టార్ట్ అయినాక కంటిన్యూ ఒకటే రోజు 2 రోజులలో చేయకూడదు, కానీ వారానికి కొన్ని చెట్లు, లేకుంటే 2 వారాలకు కొన్ని చెట్లు చేసుకుంటూ పోతే మనకు దిగుబడి అనేది ఈ చిన్నవి కింది అవి మొత్తం లైట్ తీసేసుకోవాలి మొత్తమే. చెట్టు చూడండి ఎట్లున్న చెట్టు ఎట్లా అయిందో, ఇదే విధంగా అన్ని చెట్లు చేసుకోవాలి. చేసుకున్నట్లయితే కొంచెం క్రాసులో కట్ చేసుకోవాలి, స్ట్రైట్ కట్ చేయకూడదు. ఈ మధ్యలో దున్నేది ఉన్నది, అది గడ్డి ఉన్నది, కానీ ఇది ఇలా కట్ చేసుకుంటే మనకు దిగుబడి అనేది పెరుగుతూ ఉంటుంది.